యోధుల రాజా జై జై జై, రాజుల రాజా జై జై జై, యోధుల రాజా జై జై జై. థ్యాంక్ యూ. ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నది అని చెప్పుడి. అలాగే ప్రభు. వారు ఆయన తమతో చెప్పినట్టుగానే ఒక గాడిద పిల్లను కనుగొని దానిని విప్పుచుండగా దాని యొక్క యజమానులు ఎవరు మీరు? మేము యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులం. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చి ఉన్నారు? ఈ గాడిద పిల్ల ప్రభువులకు కావాల్సి ఉన్నది. అటులనా, మీరు తీసుకువెళ్ళండి. ఆ తరువాత వారు యేసుక్రీస్తు ప్రభు నద్దకు ఆ గాడిద పిల్లను తోలుకొని వచ్చి దాని మీద ఆయనను కూర్చుండబెట్టుటకు వస్తున్నాడు మీ రాజు, సంతోషించండి. యెరూషలేము కుమార్తెలారా సంతోషించండి. సియోను కుమార్తెలారా ఉల్లాసించండి. పిల్లలు పెద్దలు ఎల్ల జనులు కూడిరారండి. పిల్లలు పెద్దలు ఎల్ల జనులు కూడిరారండి. హోసన్నా 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 హోసన్నా. యేసు ప్రభు మరి పావురాన్ని వదిలిపెట్టలేం బిడ్డ, మళ్ళీ అందులోనే పెట్టుకోబోతుర్రు. ఓకే, అయిపోయిందా? ఉందా? అయిపోయిందా? మళ్ళీ ఒకసారి వీళ్ళకి గట్టిగా చప్పట్లు కొట్టి. సియోను కన్యా సంభ్రమపడుచు వేయోముఖే కల్ పాయక నీరాజు. ఈ శ్రేష్టమైన సమయమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, మీరు జయోత్సవముతో యెరూషలేములోనికి ప్రవేశించినటువంటి విధానమును మేము జ్ఞాపకము చేసుకొని మట్టలాదివారముగా జరుపుకొనిచూ ఉండగా మీ పరిశుద్ధ సన్నిధి మా మధ్య ఉంచినందుకు మీకు వందనములు. మీ పరిశుద్ధ వాక్య ధ్యానము మీ దృష్టికి అంగీకారముగాను మా అందరికీ ఆశీర్వాదకరముగా ఉండు కృపనీయుమని యేసు దివ్యనామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ఈ మట్టలాదివారపు ప్రత్యేకమైనటువంటి దీవెనలను మీ అందరికీ అందజేయచ్చు ఉన్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారమున మీతో పాటు కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు, దేవుని పరిశుద్ధ వర్తమానమును మీకు అందించుటకు నాకివ్వబడినటువంటి ఈ సదవకాశమును బట్టి నేను దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ, నన్నెంతో ప్రేమతో ఆహ్వానించిన మరి కెథీడ్రల్ ఇన్ఛార్జ్ గురువులు, ఆ రీతిగానే డైసెసన్ కల్చరల్ సెక్రటరీగా ఉన్నటువంటి రెవరెండ్ డాక్టర్ టి శాంతయ్య గురువుల వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఆ రీతిగానే నా గురించి, నా కుటుంబం గురించి చక్కని పరిచయ వాక్కులు పలికి ఉంటున్నారు. వారికి నేను కృతజ్ఞుడను. సహాయక గురువులు, ఆ రీతిగానే
పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి గురువులకును, పెద్దలందరికీ, అమ్మగారికి, కమిటీ సభ్యులు, స్థానిక సంఘం అంతటికి కూడా దేవుని నామమున మరొక మారు శుభములను, కృతజ్ఞతలను నేను తెలియజేస్తూ ఉంటున్నాను. మరి మెదక్ మహాదేవాలయములో ఆరాధించడమే ఒక గొప్ప భాగ్యంగా మనం ఎంచుతాము. మరి ఈ ప్రత్యేకమైనటువంటి దినమున దేవుని వర్తమానమును అందించడానికి నాకు ఇవ్వబడిన ఈ అవకాశమును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ మరొక మారు దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి వాస్తవానికి నేను ఎక్కడ పని చేసినప్పటికీ ఆ సంఘమును వదిలి మరొక సంఘానికి వెళ్ళడానికి నేను అంతగా ఇష్టపడను. కానీ మరి శాంతయ్య గారి పట్ల ఉన్నటువంటి గౌరవము, ఆ రీతిగానే వారు ఎంతో ప్రేమతో నన్ను ఒత్తిడి చేశారు గనక, మరి ఇది మహాదేవాలయము కనుక కాదనలేక ఇది ఒక గొప్ప భాగ్యమని ఎంచి నేను కుటుంబముతో రావడం జరిగింది. దేవుడు మాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి మరొక మారు దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ఈ దినము మన చేతిలో ఉన్నటువంటి మట్టలను మనము చూస్తూనే అర్థమవుతుంది ఇది సాధారణమైనటువంటి ఆదివారము కాదని. దెర్ ఈజ్ సంథింగ్ స్పెషల్ అబౌట్ దిస్ సండే కదా. ఏదో ప్రత్యేకత ఉంది ఈ ఆదివారానికి. ప్రతి ఆదివారము దేవాలయములో ఒక ప్రొసెషన్ మనము చూస్తాం. సిలువ వెనకాల మరి దేవుని వాక్యమును చేతబట్టుకొని ఆ క్వైర్ వారు, గురువులు వరుసలో వస్తారు. మనము ప్రతి ఆదివారము చూసేదే. కానీ ఈ దినము చేత మట్టలు పట్టుకొని పాటలు పాడుచు దేవాలయము చుట్టూ ప్రదక్షిణ చేయడం జరిగింది. కనుక ఇవన్నీ కూడా ఈ దినపు ప్రత్యేకతను మనకు సూచిస్తూ ఉన్నాయి, జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ప్రియులారా, మనము చదివినటువంటి వాక్య భాగములను బట్టి కూడా మనము గమనిస్తాము. యేసు ప్రభువు రాజుగా విజయోత్సవముతో యెరూషలేములోనికి ప్రవేశించినటువంటి ఒక గొప్ప దినము. మనము ఈ లెంట్ కాలమును ఆదివారములను మినహాయించి 40 దినములుగా లెంట్ కాలమును, పరిశుద్ధ మండల కాలమును మనము ఆచరిస్తాం. ఉపవాస దీక్షలతో, ప్రార్థనలతో, ప్రత్యేకమైనటువంటి ఆరాధనలతో మనము సమయాన్ని గడిపి దేవునికి సమీపస్థులం అవ్వడానికి మనము ప్రయత్నించేటటువంటి ఒక గొప్ప కాలము. అంతరంగికంగా మనము నూతనత్వమును పొందడానికి దేవుడు అనుగ్రహించే ఒక గొప్ప కాలము. అయితే ఈ లెంట్ కాలము సంఘ చరిత్రను మనము గమనించినట్లయితే ఈ ప్రత్యేకమైనటువంటి కాలము తదుపరి ఏర్పాటు చేయబడింది. కానీ ఆది సంఘము నుండి కూడా ఈ మఠలాదివారమును, ఆ రీతిగానే శుభ శుక్రవారమును, పునరుత్థాన పండుగను ఎంతో గంభీరముగా ఆచరించినటువంటి వారు. యేసు ప్రభువు రాజుగా గుర్తింపబడి జయోత్సవముతో యెరూషలేము పట్టణములో ఊరేగింపబడడం అనేది యేసు ప్రభు జీవితములో ఒక గొప్ప ఘట్టము. ఎందుకనగా అంతవరకు కూడా ఆయనను రాజుగా ఎవరు ఎన్నడూ గుర్తించలేదు. తాను కూడా నేను రాజునని ప్రకటించుకొనలేదు. యేసు ప్రభు జన్మించినటువంటి సమయములో జ్ఞానులు వచ్చి అడిగారు. ఏమని అడిగారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? అడిగాడో లేదో ఏం జరిగింది? వాయిలెన్స్ ఎరప్టెడ్ కదా. హత్య, చిన్న పిల్లలను 2 సంవత్సరాల లోపున్నటువంటి మగపిల్లలందరినీ చంపివేయాలనేటటువంటి ఒక రాజ శాసనము వెలువడింది. అంగలార్పు, దుఃఖము, రక్తపాతము. కనుక ప్రభువు తన పరిచర్యలో ఎక్కడ కూడా నేను రాజును అని ప్రకటించుకొనలేదు. కానీ ఆయన మెస్సియాయని, అభిషిక్తుడని, పంపబడిన వాడని, రక్షకుడని తన్ను తాను అనేక విధాలుగా బయలుపరుచుకొని ఉన్నాడు. సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె మొట్టమొదటిగా
ఎలా సంబోధించింది యేసును? అయ్యా అని సంబోధించింది. కానీ చివరికి యేసు ఒక ప్రవక్తయని, ఒక మెస్సియాయని గుర్తించగలిగింది. తన గ్రామంలో ఉన్న వారందరికీ వెళ్ళి ఒక సువార్తను ప్రకటించింది. ఇదిగో నేను మెస్సియాను కనుగొన్నాను. ఆ గ్రామమంతా కూడా యేసునందలి విశ్వాసములోనికి నడిపింపబడినట్టుగా మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చూస్తాం. ప్రియులారా, మరి ఈ ప్రత్యేకమైనటువంటి దినము సంఘానికి ఎంతో ఆశీర్వాదకరమైనటువంటిది. యేసు రాజుగా గుర్తింపబడినటువంటి దినము. ఆయన యుద్ధములను జరిగించి రక్తపాతమును జరిగించేటటువంటి రాజుగా యెరూషలేములోనికి ప్రవేశించలేదు, కానీ దీనత్వమును కలిగినటువంటి రాజుగా, శాంతి రాజుగా ఆయన యెరూషలేములోనికి ప్రవేశించాడు. కనుక ఈ దినము మన ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి అంశము శాంతి ప్రదాత అయిన రాజు ప్రవేశించునుగాక. లెట్ ద కింగ్ ఆఫ్ పీస్ ఎంటర్. శాంతి ప్రదాత అయినటువంటి రాజు ప్రవేశించునుగాక. ప్రియమైనటువంటి వారలారా, మనము జీవించుచున్నటువంటి పరిస్థితులను మనము ఒకసారి పరిశీలించినట్లయితే ఎక్కడ చూసినా అన్యాయము, అక్రమము, లంచగొండితనము, దుర్వ్యాపారము పెట్టరేగిపోతున్నటువంటి పరిస్థితులను మనము గమనిస్తూ ఉన్నాము. గత వారంలోనే 2 ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగాయి. ఒకటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యాంగ్లికన్ చర్చ్కి ఆర్చ్ బిషప్గా ఒక స్త్రీ ఏర్పాటు చేయడం జరిగింది. సారా ముల్లాలి అనేటటువంటి స్త్రీ మొట్టమొదటి ఆర్చ్ బిషప్గా, విమెన్ ఆర్చ్ బిషప్గా ఆమె నియమితులయ్యారు. మన యొక్క మోడరేటర్ తండ్రి గారు, మన మెదక్ డయాసిసన్ ఇన్ఛార్జ్ బిషప్ గారు కూడా, మోస్ట్ రెవరెండ్ డాక్టర్ కె రూబెన్ మాక్ తండ్రి గారు కూడా అట్టి ఇన్స్టలేషన్ సర్వీస్లో పాలు పొందారు. అది ఎంతో గొప్ప భాగ్యం. ప్రపంచవ్యాప్తంగా సంఘాలన్నీ కూడా ఎంతో సంతోషిస్తూ ఉన్నాయి. ఎంత గొప్ప విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం! ఒక స్త్రీని ప్రపంచ సంఘాలకు అధికారినిగా నియమించడం అనేది ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం మనము మన జీవితంలో ఉంటూ ఉంది. ఒకసారి ఇంగ్లాండ్ దేశంలో రైలు మార్గము వేస్తూ ఉన్నారు. ఆ రైలు మార్గము వేస్తూ ఉన్నప్పుడు అక్కడ పని చేయుచున్నటువంటి ఇంజనీర్లు గమనించారు. వెనుకకు వెళ్ళి చూస్తే అప్పటికే వేయబడినటువంటి ఆ రైలు పట్టాలకు సమీపంలోనే ఒక పక్షి గూడు కట్టుకొని ఉంది. అందులో పిల్లలున్నాయి, ఆ తల్లి పక్షి ఉంది. వీరు దగ్గరికి వెళ్ళి చూశారు. తల్లి పక్షి ఆ పిల్లలను కాపాడుతూ ఉంది జాగ్రత్తగా. ఎంతోమంది పనివారు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఆ రైలు పట్టాలు వేయాలంటే నిశ్శబ్దంగా ఉంటుంది అనుకుంటారా? ఎంతో గలిబిలి, ఎంతో చప్పుడు. ఎంత చప్పుడు ఉన్నా ఆ పక్షి, తల్లి పక్షి మాత్రము, వీరు దగ్గరికి వెళ్ళిన ఆ తల్లి పక్షి మాత్రము ఆ పిల్లలను వదిలి వెళ్ళడం లేదు. దానిని గమనించినటువంటి ఒక వ్యక్తి అన్నాడు, నిజమే, దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటే మనము కూడా ఎన్ని అల్లరులు, తొందరలు, అవమానములు, ఆపదలు, హింసలు మనకు ఎదురైనప్పటికీ మనము కూడా కదలని వారముగా ఉంటాం, విశ్వాసము చెదరని వారముగా ఉంటామని తాను ఒక
మాటను పలికి ఉంటున్నాడు. నిజమే ప్రియులారా, యేసును కలిగి ఉండడము, ఆయనను అనుసరించడమే గొప్ప సంతోషమును సమాధానమును మన జీవితంలో అనుభవించినట్లు సహాయపడుతూ ఉంది. యెషయా గ్రంథము 26వ అధ్యాయము మొదటి 3 వచనములను మనం గమనించినట్లయితే, ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యము నా